హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ ఏ అంశాలు మీరు చెప్పబోతున్నారు సార్? ఇవాళ చాలా సీరియస్ విషయం ఒకటి. ఓకే. ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అదేదని ఆయన చెప్పారు. ఆయన దూకుడుగా జనంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత కాన్వాయ్ వెళ్ళిపోతుంటే ఎవడో కుర్రాడు జెండా పట్టుకొని ఊగుతూ ఉంటే అక్కడ ఆపేసి ఆ కుర్రాడిని అభినందించి వెళ్ళాడు. ఇలాగ మీరు జనాల్లోకి గబుక్కుని చొచ్చుకుపోతున్నారు, బట్ మీకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని సిబిఐ వాళ్ళు ఆయనకి హెచ్చరించారు. ఓకే. సో పవన్ కళ్యాణ్ బాగా మంచి అత్యుత్సాహంగా ఉన్నాడు కదా, ఓ జనాల్లోకి తోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కాన్వాయ్ ఆపేసి ఆ ప్రజలతో మింగిలయ్యి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకుని జనాల్లో మమేకం అయిపోవాలి అని అంటాడు కదా. రాజకీయ నాయకులు అన్న తర్వాత జనాల్లో మమేకం అయిపోవాలి అనేటటువంటి ఉద్దేశం కదా ఆయన మొదటి నుంచి చెప్తున్నది అదే. అందుకే ఈ పంచాయతీరాజ్ తీసుకున్నాడు ఆయన. ప్రతి విలేజ్ దగ్గరికి వెళ్ళి సో ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని సో వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటి తెలుసుకుంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు, ఎంతవరకు సాయం చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. కానీ సిబిఐ వాళ్ళు మాత్రం ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశానికి వైసీపీ వాళ్ళకి అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. సో ఒక చోట వైసీపీ నాయకులే రోడ్డు మీద కొట్టుకున్నారంట. సో ఇటువంటి పరిస్థితుల్లో తను తను బాగుంటే కదా సర్వీస్ చేయగలిగేటటువంటి అవకాశం. కాబట్టి మరీ రిస్క్ చేసి మరి ప్రాణాలని ప్రాణంగా పెట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. అటువంటి పరిస్థితి వస్తే ఒక మంచి నాయకుడు మిస్ కాకూడదు మనకి. సో ఆ విధంగా సిబిఐ వాళ్ళు ఆ రిపోర్ట్ వచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈయన కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే. సరే, పవన్ కళ్యాణ్ అనంత అంబానీ పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్తే ఇక అందరి చూపులు ఇతని మీదే, పవన్ కళ్యాణ్ మీదే. అది పసుపు డ్రెస్ వేసుకునే ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు తర్వాత పక్కన చాలామంది ఉన్నా సరే అందరికంటే ఇతని మీదే. వాళ్ళు ముఖేష్ అంబానీ వచ్చి సెకండ్ ఇచ్చి అడుగుతున్నాడంట, మీరు 21 సీట్లకి 21 సీట్లు ఎలా గెలిచారు అని అడుగుతున్నారంట. అందరికీ అదే సందేహం. కనీసం 21లో 20 రావటం కాదు, 21కి 21 వచ్చాయి. సో 70% సక్సెస్ పొలిటికల్ లీడరు. అది పవన్ కళ్యాణ్ సభలో జన సైనికులతో వాళ్ళతో చెప్తూ ఇది పెద్ద టాపిక్ అయిపోయింది, అనంత అంబానీ పెళ్ళికి వెళ్తే అందరూ ఇదే అడుగుతున్నారు, సో ఇటువంటి విజయం చేకూర్చారు నాకు, అది ఇండియాలోనే పెద్ద చర్చనీయాంశం అయింది. తర్వాత మీరు ఇచ్చినటువంటి ఈ సపోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగినటువంటి స్థాయికి వచ్చింది. సో అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చాలా చక్కగా వివరించి చెప్పాడు. తర్వాత ఈ మధ్యన వచ్చినటువంటి ఒక పొగ, నిప్పులందే పొగ అంటారు కదా, ఈ రాజకీయాల్లో నిప్పు లేకపోయినా పొగ వస్తూ ఉంటుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు క్యాన్సిల్ చేసింది కదా, మళ్ళీ అన్న క్యాంటీన్లు రివైవ్ చేస్తాము, సో అన్న క్యాంటీన్లు యథావిధిగా ఉంటాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయి అని చెప్పాడు ఆయన. అయితే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ ఎంత విజయం సంపాదించినా అతను డిప్యూటీ సీఎంఏ. సో మీద చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఫైనల్ డెసిషన్ చంద్రబాబు నాయుడు గారిది. ఇది మరి చంద్రబాబు నాయుడుతో సంప్రదించకుండా
ఒక ఎమోషన్లో చెప్పినటువంటి వార్తలాగా అనిపిస్తుంది. డొక్క సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఉంటాయి, అది ఇది అని అన్నాడు. అవును. సో చంద్రబాబు నాయుడిని సంప్రదించకుండా ఈయన అన్నాడు ఏమిటి అనేటటువంటి ఆలోచనలు తెలుగుదేశం కార్యకర్తలో ఉంటుంది సహజంగా. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సీఎంల మీటింగ్కి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ రాలేదు. అవును, రాలేదు. తర్వాత ఢిల్లీలో మోడీని కలవటానికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ లేడు. సో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని పక్కకు నెడుతున్నాడా అనేటటువంటి ఊహలు, అపోహలు, నిప్పు లేకుండా పొగ వచ్చేటటువంటి పరిస్థితి అనమాట. పవన్ కళ్యాణ్కి ఒక 5 శాఖలు ఉన్నాయి. ఆ శాఖల మీద అధ్యయనం చేస్తున్నాడు. ప్రతి శాఖ గురించి ముందు అవగాహన చేసుకుని తర్వాత తను చేయాల్సినటువంటి రోజుకి 18 గంటలు వర్క్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో ఈ మీడియా వల్ల కానీ లేకపోతే కార్యకర్తల వల్ల కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ని పక్కన పెడుతున్నాడా అని అనుకుంటున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కాస్త దూరం పెరుగుతుంది, గ్యాప్ పెరుగుతుంది అని కూడా అంటున్నారు. అవును, ఇటువంటి రూమర్స్ ఇంకొన్ని కూడా వచ్చాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్స్ నాటికి జనసేనని ప్రిపేర్ చేయబోతున్నారు. 170 స్థానాల్లో పోటీ చేసే విధంగా మొత్తం క్యాడర్ని బలపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో జనసేనకు టీడీపీకి మధ్య దూరం పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కూడా రూమర్స్ వస్తున్నాయి సార్. ఇది ఏమన్నా పాసిబుల్ అవుతుందంట? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తనకు వచ్చినటువంటి శాఖల మీద అధ్యయనం చేసి కార్యక్రమాలు మొదలు పెట్టడానికే టైం లేదు ఆయనకి. అప్పుడే ఇంకా ఇవన్నీ మోపేస్తే ఎలాగా? సో ఎవరి పార్టీనైనా సరే బలోపేతం చేసుకుని వచ్చే ఎలక్షన్స్లో బాగా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. అది డెఫినెట్. అది 5 years అయిపోయిన తర్వాత మళ్ళా తెలుగుదేశం, మళ్ళా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అపోనెంట్స్ కావచ్చు, పోటీ పడవచ్చు. సో అది ఫ్యూచర్లో జరిగేటటువంటి ఊహ. సో అంతవరకు కలిసి ఉంటారా, లేకపోతే ఈ మధ్యన ఏమైనా విభేదాలు వస్తాయా? ఆ విభేదాలు వస్తే ఎట్టా ఉంటుంది పరిస్థితి ఏంటనేది మనం వేసి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక మన వాళ్ళు ఏంటంటే అదిగో పూలు అంటే ఇదిగో తోక అంటారు, ఇదిగో తోక అంటే అదిగో పూలు అంటారు. సో కాబట్టి ఏంటంటే నిప్పు లేకుండా పొగరాదు అని అంటారు కదా. రాజకీయాల్లో నిప్పు లేకపోయినా పొగ వస్తూ ఉంటుంది. ఊహలు, ఊహాతీతాలు, ఈ కల్పనలు, ఈ మీడియా కల్పనలు కానీ కార్యకర్తలు కల్పనలు కానీ రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో వీటన్నిటినీ పవన్ కళ్యాణ్ గారు తనకి కేటాయించినటువంటి శాఖలన్నిటి మీద ఒక అవగాహన కల్పించుకొని ఆ ఫైల్స్ అన్ని తిరగదీసి తన ఆఫీసర్స్తో, ఐఏఎస్ ఆఫీసర్స్తో అసలు ఎక్కడ ఏమి లోటు ఉంది, అసలే లోటు బడ్జెట్. సో పంచాయతీ రాజ్ సంస్థ ఎలా ఉంది, అక్కడ పరిపాలన ఎట్టా ఉంది, అక్కడ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సక్రమంగా జీతాలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ 5 శాఖల మీద అవగాహన చేసుకోవటానికి కొంత టైం పట్టింది. ఇప్పుడు కనీసం 40 days అవ్వలేదు, ఇంకా 35 days 36 days అయింది. అవును. సో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? దగ్గర 4 రోజులు దాటిపోయింది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వంలో బాగా పనిచేసేవాళ్ళు ఒక 3 ఉన్నారని పేర్లు చెప్పాడు. ఆ 3 పేర్లో 3rd పేరేమో నాదెండ్ల భాస్కరరావు పేరు చెప్పాడు, మిగతా 2 పేర్లు ఏవో చెప్పాడు. సో అందులో పవన్ కళ్యాణ్ పేరు లేదు. ఆ పవన్ కళ్యాణ్ పేరు లేకపోయేసరికి ఈ పవన్ కళ్యాణ్ కార్యకర్తలందరూ దూరం పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మా నాయకుడిని దూరం పెట్టేస్తున్నాడు అని అనుకుంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ యూత్, యంగ్స్టర్స్, మంచి నీలాగా రక్తం ఉడికిపోయేటటువంటి కార్యకర్తలు అందరూ. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు స్పందించేటటువంటి ఏజ్లో ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ప్రభుత్వం. సో ప్రభుత్వం అనేసరికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతో పని చేయాలి. సో
ఆ 24 గంటలు పనిచేసిన సమయం చాలనటువంటి పరిస్థితి అనమాట. తర్వాత ఇక్కడ జరిగినటువంటి మరొక విషయం ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ విప్పు పదవులు జనసేన వాళ్ళకి కావాలి అని ఒక లెటర్ రాశాడంట చంద్రబాబు నాయుడు గారికి. సో ఈయన ఫోన్లో మాట్లాడచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కలుసుకునేటప్పుడు మాట్లాడవచ్చు. సో లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీద కూడా మళ్ళా చెలవులు పలవులు అడుగుతున్నారు. ఏంటి అందులో విప్పు పదవులు జనసేనకి కావాలి అని వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు ఆయన. ఆరవ శ్రీధర్ బొమ్మిడి నాయకర్ అనేటువంటి వాళ్ళకి విప్పు పదవులు ఇవ్వాలని లేఖ రాశాడంట పవన్ కళ్యాణ్. సో చక్కగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు వాళ్ళిద్దరూ. ఈయన లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఏమన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా అనేటటువంటి దాని మీద కూడా చిలవలు పలువులు వస్తూ ఉన్నాయి. కొన్ని ఊహాగానాలు మీడియా సృష్టించినట్టు అటువైపు కార్యకర్తలు కానీ ఇటువైపు కార్యకర్తలు కానీ కూడా హాట్ టాపిక్ ఇప్పుడు పాలిటిక్సే కదా. కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నాడేమో, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదేమో అనేటటువంటి అనుమానాలు ప్రజల్లో కార్యకర్తల్లో వస్తున్నాయి, మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. ఓకే. తర్వాత జనసేన నుంచి అనుకుంటా ఒక అతను ఇది అమరావతి నిర్మాణం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే అటు ఉత్తరాఖండ్లోనూ అక్కడెక్కడ వర్షాకాలం కదా, భయంకరమైనటువంటి వరదలు వస్తున్నాయి, కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి, తర్వాత ఇళ్ళన్నీ కొలబడిపోతున్నాయి. సో ఆ వరదల ముంపులో చాలామంది ప్రజలు వినాశనం కూడా జరుగుతుంది కదా. కాబట్టి ఈ అమరావతి ఈ కృష్ణా పక్కనే కాకుండా సో కాస్త ఎగువ ప్రాంతంలో గుంటూరు అటువంటి ప్రాంతంలో ముఖ్య పట్టణం అమరావతి పట్టణం కట్టిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు, రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. సో అన్నిటినీ బేరోజు వేసుకుని ఇప్పుడు అదేమవుతుంది, ఒక రాంగ్ సంకేతం అవుతుంది. అసలు ఇప్పటి వరకు ఆంధ్రానికి ముఖ్య పట్టణమే లేదు. తర్వాత ఇప్పుడు అమరావతి ముఖ్య పట్టణం అని ఈయన ఇంకా కన్ఫర్మ్ చేయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ముఖ్య పట్టణంలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, బట్ ఒక స్టేట్మెంట్ కూడా వచ్చినట్లేదు. అమరావతి రాజధాని ఆంధ్రాకి అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన నోటి వెంట ఇప్పటివరకు రాలేదు కదా. సో అది ఒకటి కావాలి, అది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి రాతకొత్తలో ఢిల్లీలోనో ఎక్కడో మా ఆంధ్రదేశానికి ఇప్పటివరకు రాజధాని లేదు, ఇప్పుడు అమరావతి రాజధాని అనేటటువంటిది ఒక రిజిస్టర్లో ఎంటర్ అయ్యి రాజముద్ర పడాలి. అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అమరావతి డెవలప్ చేయటానికని, అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా జరిగితే మంచిది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో గ్యాప్ వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనేటటువంటి నోషన్స్ వస్తున్నాయి. ఇటు మీడియా కానీ అటువైపు కార్యకర్తల పవన్ కళ్యాణ్ కార్యకర్తల వైపు కానీ చంద్రబాబు నాయుడు కార్యకర్తల వైపు కానీ. సో అవి వీళ్ళు ఏం పట్టించుకోరు. వీళ్ళ ముందు ఉన్నది ఏంటంటే, వీళ్ళ ముందు ఉండేటట్టు ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి, ఆర్థికమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర నుంచి మనకి రాబట్టుకోవాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ తెచ్చుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా తలమునకలై ఉన్నాడు. ఆయన అన్ని శాఖల మీద కాస్త అవగాహన ఉంది ఆయనకి. ఇంకా లోతుగా వెళ్ళి ఆ శాఖలన్నిటి మీద మంచి పట్టు సాధించి తర్వాత తానుగా ఢిల్లీ వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి కలుస్తానని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో
ఇప్పుడు మంత్రివర్గం అందరూ చాలా బిజీగా ఉన్నారు. తర్వాత పోలవరం పరిస్థితి కూడా అక్కడ కూడా నిపుణులు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏమిటనేది పనులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా తిరుగుతున్నాడు ఆయన. అలాగే నాదెండ్ల మనోహర్, అందరికన్నా నాదెండ్ల మనోహర్ ముందు ఆకస్మిక తనిఖీలు చేశాడు. ఎంతో 50,000 మెట్రిక్ టన్నుల రైసు ఆపాడు ఆయన. సో ఈలోగా ఏమైంది, మీడియాలో 30 దగ్గర 40 రోజులు అవుతుంది కదా కొత్త మంత్రివర్గం వచ్చి, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేటటువంటి ఒక మీమాంస వచ్చింది. ఓకే, మీమాంస వస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు 3 పేర్లు చెప్పారు. అందులో ఇక్కడ మీడియాలో ఒక ఆయన 6 పేర్లు చెప్పాడు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు లేదు, కానీ ఈయన చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. సినిమా వాళ్ళు కలవటానికి కూడా అవకాశం లేదు. సో ప్రతి చోట ఒక రివ్యూ మీటింగ్ పెడుతూ ఉన్నాడు. సో అన్ని శాఖల మీద అవగాహన కల్పించుకోవటం కోసం ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ చేస్తున్నాడు. అందులో ఒక శాఖ కాదు, పంచాయతీ శాఖ, గ్రామీణ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, ఇన్ని శాఖల మీద ఆయన బాగా స్టడీ చేసి అవగాహన కల్పించుకొని ఆయన కూడా చాలా ఇదిగా ఉన్నాడు. కాబట్టి హీఈస్ నెంబర్ 1 అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత నెంబర్ 2 ఏమో లోకేష్ పేరు చెప్పాడు. లోకేష్ గారు కూడా ఆయనకి ఎడ్యుకేషన్ టెక్నాలజీ కదా, సో ఆయన కూడా చాలా చాలా హుషారుగా, చాలా సిన్సియర్గా, సీరియస్గా ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు అని చెప్పి ఇలాగా ఒక 6 పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఇది చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆట కాదు ఇది. ఇప్పుడు ఒక ఇంటిని మేనేజ్ చేయటానికి ఆ ఇంటి పెద్ద ఎంత తంటాలు పడతాడు, అలాగే ఒక రాష్ట్రం, ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఎంత ఓపిక కావాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఎంత సంయమనం ఉండాలి. పక్కన ఉన్న వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉండాలనుకో, కార్యకర్తలు మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నాడు అని ఎక్కేస్తారు. పక్కనుండే వాళ్ళ పని అదే కదా. అప్పుడు సంయమనం పాటించి వాళ్ళు అంటున్నారనే దాన్ని వాళ్ళని ఊరడింపజేసి తను బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడుతో తన రేపర్టు పెంచుకుని సో సక్రమంగా వెళ్ళేటటువంటి ఆలోచన, ఆ దృక్పథంలో వెళతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా తెలివి తక్కువ వెళ్ళం కాదు. డక్కా ముక్కిని తిని 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి గబుక్కుని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఆయన పెద్ద తలకాయి. పవన్ కళ్యాణ్ అందరితో కలిసిపోతుంటాడు కదా, లటక్కను దూరిపోతాడు జనాల్లోకి. సో కార్యకర్తలు చెప్తూ ఉంటారు. మొన్న ఒక చోట రోడ్డు మీద జనసేన కార్యకర్తలే తనుకుంటే వాళ్ళని చాలా మందలించాడు. ఎవరైనా సరే, జనసేన కార్యకర్తలు ఎవరైనా సరే అసభ్యంగా ప్రవర్తించినా కూడా, వీర మహిళలని, ఆడవాళ్ళని ఏ విధంగా తోలనాడినా కూడా, బూతులు మాట్లాడినా కూడా, తర్వాత కక్ష సాధింపుతో తెలుగుదేశం కార్యకర్తల మీద విరుచుకుపడినా కూడా క్షమించేది లేదు. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరుండి నా అభిమానులుగా నా మీద ఎంత అభిమానం చూపించినా అటువంటి కార్యక్రమాలు నేను యాక్సెప్ట్ చేయను. అటువంటి వాళ్ళకి నేను ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్ ఇస్తాను. కాబట్టి దయ ఉంచి, మళ్ళా అన్నాడు అంత సీరియస్గా చెప్తూ, కాబట్టి దయ ఉంచి నన్ను అర్థం చేసుకుని మీ పద్ధతిలో మార్చుకోండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీరు దుర్భాషలాడటం కానీ, వాళ్ళు దుర్భాషలాడటం కానీ, ఇది కూటమి ప్రభుత్వం, అందరూ కలిసి చేయాల్సినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఎవరైనా సరే, అటు జనసేన కానీ, ఇటు తెలుగుదేశం కానీ,
అటు బీజేపీ కార్యకర్తలు కానీ మనం అందరం కలిసి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. ఆ ఆలోచన పెట్టండి ముందు. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే మాత్రం నేను టాలరేట్ చేయను అని చాలా గట్టిగా చెప్పాడు. ఎంత చెప్పినా కూడా వాళ్ళలో ఇప్పుడు ఆ మండలాల్లో ఉండేటటువంటి రాజకీయాలు కొన్ని ఉంటాయి. సో ఆ మండలంలో ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచినోడు వర్గం హుషారుగా ఉంటారు, ఓడిపోయిన ఎమ్మెల్యే తాలూకా వర్గం ఏమో దిగులుగా ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వెళ్ళినా ఘర్షణ రావటం అనేటటువంటిది సహజం. సో ప్రజలు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు, మనం సర్దుకుని పోవాలనేటటువంటి ఆ సంయమనం ప్రజల్లో ఉండాలి. చాలా చోట్ల చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా దారుణంగా. సో ఆ అనిత కూడా చాలా చెప్తుంది, ఎవరైనా సరే సహించేది లేదు. హోమ్ మినిస్టర్ అనిత మన వాళ్ళైనా, మన పార్టీ వాళ్ళైనా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఎవరైనా సరే సహించేది లేదు, చట్టం తన పని చేసుకుని వెళుతుందని ఆవిడ కూడా స్ట్రిక్ట్గా ఉంది. అంటే సార్ వాళ్ళు చెప్తున్నారు కానీ పెద్దగా అమలు పరచట్లేదు, ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. విమర్శలు వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత గత ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఉన్నారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళకు అనుకూలమైనటువంటి మనుషులందరినీ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళని మారుస్తున్నారు. ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి. ఆఫ్టర్ 35 days 36 daysలో ఏమి జరుగుద్ది, ఆ మంత్రులు ఆ శాఖల మీద వాళ్ళు స్టడీ చేసి అవగాహన తెచ్చుకోవటానికి కొన్నాళ్ళు టైం పడుతుంది. సో వాళ్ళు ఈ రోజుకి ఎన్ని గంటలు కష్టం చేసినా సరే ఇంకా వాళ్ళు నేర్చుకోవాల్సింది. అసలు కొత్త మంత్రులు చాలామంది ఉన్నారు, అసలు వాళ్ళ పనితీరు అర్థం చేసుకోవాలి. సో ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఒక్కసారిగా అన్నీ జరిగిపోవాలంటే జరగవు. ఇప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీస్ ఆఫీసర్స్ని, అలాగే ఐఆర్ఎస్ వాళ్ళని, ఐఏఎస్ వాళ్ళని తెచ్చి వేసుకుంటున్నారు. సో దీనికి కొంత సమయం పడుతుంది. సో ఊరికే గబుక్కున ఏదో పాతాళ భైరవులో మంత్రదండల్లాగా నలుడా ఏమి నీ కోరికంటే వరాలు ఇచ్చేటటువంటిది కాదు కదా. మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడే వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనమే మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టాం కాబట్టి, మోడీ మనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏమేమి కావాలి అనేటటువంటి విషయాలు ఆయనకి తెలియపరిచి అక్కడి నుంచి మనం వనరులు ఫినాన్షియల్గా కానీ పరిశ్రమలకు కానీ రాబట్టుకోవాలి. సో దానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళంగానే గబుక్కున మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడు కదా, మోడీ గారికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడే, ఇటువంటి రాష్ట్రాలకు అన్నిటికీ ప్రధాని ఆయన, దేశ ప్రధాని. ఆయన మరి ఎంత బిజీగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ రోజుకి 2 గంటలు పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఓ సుడిగాలి పర్యటన చేస్తున్నా కూడా ఒక్క స్టేట్లో, మరి మోడీ దేశం అంతటినీ చూడాలి, అన్ని రాష్ట్రాలని చూడాలి. ఆయన ఎంత బిజీగా ఉంటాడు. సో ఆయన సమయం తెలుసుకొని ఆ సమయాన్ని బట్టి వీళ్ళు వెళ్ళి ఆయనతో సంప్రదించి మా సమస్యలు ఇట్లా ఉన్నాయండి, మాకు పోలవరానికి ఇంత కావాలి, తర్వాత ఈ రాజధాని నిర్మాణానికి ఇంత కావాలి, తర్వాత రోడ్లు నిర్మించడానికి ఇంత కావాలని వీళ్ళు నివేదికలు తయారు చేసి ఆఫీసర్స్తో చేయించి ఆ నివేదికలు ఆఫీసర్స్ పట్టుకుని వెళ్ళి ఆయన్ని సంప్రదించి, సో ఆయన అభిమానం, ఆయన దయ, మోడీ అందరి ప్రధానమంత్రుల్లో కాదు, సో మాస్టర్ బ్రెయిన్. ఏమన్నా తేడా వస్తే జైల్లో తోసేస్తాడు. కాబట్టి మోడీ చక్కగా
ఆ తెల్ల మీసం తెల్లగడ్డం మధ్యన నవ్వటం ఎప్పుడైనా చూసావా నువ్వు? ఈ మధ్య నవ్వుతున్నాడు. ఎందుకంటే పార్టీ బలహీన పడింది కాబట్టి నవ్వుతున్నాడు. ఓకే. ఇంతకు ముందు ఎలక్షన్స్కి ముందు వచ్చేటప్పుడు మన హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడిని ఏం విమర్శించాడు? అటువంటి మోడీ మళ్ళీ చంద్రబాబు నాయుడు లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నాడు. సో చాలా భయంకరమైన పొలిటీషియన్ మోడీ. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మనకేమేమి కావాలో అవన్నీ రాబట్టుకోవాలి. సో ఇంత తతంగా ఉంది పరిపాలనలో. తర్వాత ఈ 6 మంత్రులు చాలా బాగా చేస్తున్నారని అంటున్నారే, మరి బాగా చేసేటటువంటి మంత్రుల దగ్గర కొత్త మంత్రులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది, ఇప్పుడు దుర్గేష్ ఉన్నాడు, సినిమాటోగ్రఫీ మినిస్టర్. సినిమా పరిశ్రమ మీద అతనికి పెద్ద అవగాహన లేకపోవచ్చు. అప్పుడొచ్చి పవన్ కళ్యాణ్ని సంప్రదిస్తాడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుకే మినిస్టర్ అయినా సరే, బట్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్నే సంప్రదించాలి. సో ఇప్పటి వరకు ప్రజా సమస్యలు, ఆ శాఖల మీద అవగాహన, వాటిని స్టడీ చేయటం, ఐఏఎస్ ఆఫీస్తో కూర్చుని మీటింగ్లు పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి తెలియని విషయాలు తెలుసుకోవటం పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు కావాలి అని అంటే, నాకు పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అంటే అనుభవం, 40 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన సేవలు మనకి కావాలి. అందుకోసమే చంద్రబాబు నాయుడిని నేను కోరాను అని చెప్తున్నాడు. నాకు కొత్త, నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న తర్వాత ముందు శాఖల మీద అవగాహన సంపాదించిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఏంటో చూసుకుని నేను మీకు ఎంతవరకు సేవలు అందించగలను ఆలోచించి అప్పుడు నేను వస్తాను అని చెప్తున్నాడు. సో సిబిఐ అనే వాళ్ళ థ్రెట్ కూడా ఉంది. సో మరి ఇంత ముందులాగా చొరవ చేసుకుని జనాల మధ్యన వెళ్ళిపోకుండా ఏదో బుల్లెట్ కారు సోషల్ మీడియాలో ఏదో చూశాను నేను, జగన్ బుల్లెట్ కారు మధ్యలో ఆగిపోయింది అనేది సోషల్ మీడియాలో వచ్చింది. సో ఇటువంటివన్నీ చాలా సమస్యలు ఉంటాయి. సో ఆ సమస్యలన్నీ అవగాహన తెచ్చుకుని తర్వాత పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే లోటు బడ్జెట్. అక్కడ డబ్బులు లేవు. ఏదో ఫినాయిల్ కొనడానికి కూడా డబ్బులు లేవని ఏదో అని అన్నారు. సో డబ్బులుంటే దేనికైనా ధనం మూలం మిథం జగత్, పైసామే పరమాత్మ హయ అని అన్నారు. సో డబ్బులు లేవు, డబ్బులు తెచ్చుకోవాలి. పరిశ్రమల్లో ఇన్వైట్ చేయాలి. ఆల్రెడీ కొన్ని పరిశ్రమలకి చెప్తున్నాడు చంద్రబాబు గారు, మీరు రండి పరిశ్రమలు ఇక్కడ పెట్టండి అని అంటే వాళ్ళు అంటున్నారు, మీరు పోయిన తర్వాత మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని అంటున్నారు. జగన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు, నేను హామీ ఇస్తున్నాను, మీరు రండి, మీకేమేమి కావాలో ఆ వసతులన్నీ కల్పిస్తాము, ల్యాండ్ ఇస్తాము, తర్వాత మ్యాన్ పవర్ ఇస్తాము, కాబట్టి మీరు వచ్చి పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పండి అని చాలామందిని గేట్ ఓపెన్ చేశాడు ఆయన. సో కొంతమంది రావడానికి కూడా సుముఖంగా ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ పరిశ్రమలు ఏర్పడిన తర్వాత అక్కడ పరిశ్రమలో మన వాళ్ళకి చాలామందికి ఉపాధి అవకాశాలు, జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అంతవరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలనలో యువతకు ఉద్యోగాలు లేవు, సరైన సక్రమంగా ఏది జరగలేదు. కాబట్టి కొత్తగా ప్రభుత్వం వచ్చింది, అక్కడ ఖజానాలో డబ్బులు లేవు. కాబట్టి ప్రజలు కూడా తర్వాత ముఖ్యంగా ఆ కూటములు ఉండేటటువంటి పార్టీ ఏదైనా సరే ఉంటే ఆ కార్యకర్తలు సంయమనం పాటించి గొడవలు పెట్టుకోకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ఇది. సో పెద్ద పొలిటికల్ లీడర్స్, పెద్ద తలకాలు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, గెలిపోవటంలు అనేటటువంటి సహజం. సో ఒకసారి మీరు ఓడిపోతారు, ఒకసారి నేను ఓడిపోతాను, కాబట్టి గెలిపోవటములు కాదు, ముఖ్యంగా ప్రజాక్షేమం కావాలి అనేటటువంటి చక్కని ఆయన ఎక్కడ చెప్పినా అలాగే చెప్తున్నాడు. సో
అటువంటి మేధావులు పెద్దవాళ్ళు కూడా ఇటువంటి సమయంలో అక్కడక్కడ మీటింగ్స్లో చెప్పాలి, కార్యకర్తలకి కొట్టుకునేటటువంటి పరిస్థితి కాదు అది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే ఏమవుతుంది, వాడి తలగా పగులుద్ది, వాడి రక్తం కారుద్ది, వీడి రక్తం కారుద్ది. తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత ఎవరికి నష్టం, ఆ ఫ్యామిలీని ఏడుస్తారు. సో ఆవేశాలు కావేశాలు కాదు కావాల్సింది, ఆలోచన కావాలి. ముందు ఆలోచించి అడుగు వేయాలి. తర్వాత కొంత ఓర్పు ఉండాలి మనిషికి. ఆ ఓర్పు లేకపోతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దగ్గర దగ్గర 40 రోజులైనా సరే ఇంకా అక్కడక్కడ చెదురుమదురుగా గొడవలు జరుగుతున్నాయి. అది చాలా దురదృష్టకరం. అది అవతల వాళ్ళకి మంచిది కాదు, ఇతర వాళ్ళకి మంచిది కాదు. తర్వాత మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే, ఈ గొడవలన్నీ పక్కన పెడితే, అంతకన్నా లేటెస్ట్ హాట్ టాపిక్ విజయసాయి, శాంతి, అవును, మదన్ మోహన్, ఎవరు సుభాష్ రెడ్డి. సో అది పెద్ద టాపిక్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఏ ఛానల్లో చూసినా అదే, ఏ పేపర్లో చూసినా అదే, ఎవడి నోటంటూ కూడా అదే. విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి, మదన్ మోహన్, శాంతి. అసలు ఆవిడ స్టేట్మెంట్, ఆవిడని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు. ఆవిడ జైలుకి వెళ్ళటం ఖాయం. తర్వాత మదన్ మోహన్ ఏమో నాకు న్యాయం కావాలి అని అంటే, ఏం న్యాయం అంటే నాకు నష్టపరిహారంగా 30 కోట్లు ఇవ్వమంటున్నాడు. 30 కోట్లు ఇవ్వమంటున్నాడు ఆవిడ్ని. ఎందుకంటే నా సంసార జీవితాన్ని విచ్ఛిన్నం చేసావు నువ్వు, కాబట్టి నాకు 30 కోట్లు ముద్ర చెల్లించాలి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, మళ్ళీ నా జీవితం ఏమిటి? 30 కోట్లు అడుగుతున్నాడు. ఈయన 30 కోట్లు అడుగుతున్నాడంటే ఆవిడ దగ్గర ఎంత ఆస్తి ఉండాలి? ఆవిడ గవర్నమెంట్ ఆఫీసరు, మంచి జాబే. తర్వాత ఒక విల్లా, విజయసాయి రెడ్డి ఒక విల్లా కొనిపించాడంట, కోట్లు ఇచ్చాడంట ఆవిడకి. ఆ కోట్లు ఇవ్వటంలో ఇతర పాత్ర కూడా, మదన్ మోహన్ పాత్ర కూడా ఉందంట. ఇప్పుడు దేవాదాయ శాఖ తను చూస్తున్నాడు విజయసాయి రెడ్డి. ఆ దేవాదాయ శాఖ నుంచి మరి ఈయన సొంత డబ్బులు ఇస్తాడా? ఆ శాఖ నుంచే ఏదో బదులు ఇచ్చాడు. ఇప్పుడేంటి, శాంతి ఉచ్చులో పడుద్ది, విజయసాయి రెడ్డి ఉచ్చులో పడతాడు, తర్వాత మదన్ మోహన్ కూడా ఉచ్చులో పడతాడు. తర్వాత పక్కన చిటికినేలాగా సుభాష్ రెడ్డి ఒకడు ఉన్నాడు. వాడంటాడు, అదేదో సంతకం పెట్టమంది నేను పెట్టేశాను, అది తండ్రి సంతకం అనుకోలేదు నేను అని వాడంటాడు. చాలా కన్ఫ్యూజను. నాకేం తెలీదు, నేను ముసలోళ్ళని, ఆ అమ్మాయికి నాకు లింక్ పెడతారేంటి, నేను సన్యాసితో సమానం ఇప్పుడు అని విజయసాయి రెడ్డి అని అంటున్నాడు. తర్వాత ఆవిడ శాంతి ఏముంది, ఆయనకి మగపిల్లలు లేరు అందుకోసం కనిచ్చాను అని అంటుంది. అంటే కనివ్వటానికి కొనివ్వటానికి ఇదేమన్నా వస్తువా? సరే, మగబిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడు? నువ్వు ప్రసవించావు కదా, బిడ్డను చూపించమంటే బిడ్డని విజయసాయి రెడ్డికి ఇచ్చానంటే దీవిడ. అసలు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ ఎక్కడున్నాడు? ఆ బిడ్డను ఉంచారా, సాగుగొట్టారా, వాడికి పాలు ఏమైనా పడుతున్నారా? ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? తర్వాత 2 కూతుళ్ళు ఉన్నారు. ఈవిడ ఆల్రెడీ సస్పెండ్ అయింది. ఈవిడ మాట మారుస్తూ ఉంది, అందరికీ తెలిసిపోయింది. మదన్ మోహన్ ఏమో డిఎన్ఏ టెస్ట్ కావాలి అని అంటున్నాడు. చాలామంది ఇప్పుడు విజయసాయి రెడ్డి మీడియా వాళ్ళని, జర్నలిస్టుని చాలా తక్కువగా చేసి మాట్లాడాడు. వాడు వీడు అది ఇదని చాలా తేలిగ్గా మాట్లాడాడు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చారు, మీడియా అంతా బయటకు వచ్చింది. సారీ చెప్పాలి, అతను మీడియా అంటే ఏమనుకుంటున్నాడు, సో మమ్మల్ని అందరినీ ఈ విధంగా తోలనాడాడు, వాడు వీడు అన్నాడు. మేమేమో విజయసాయిరెడ్డి గారు అంటున్నాం. మేము ఆ రూ అనేది తీసేస్తే సాయిరెడ్డిగా అయిపోద్ది కదా, మేము గౌరవిస్తున్నాము. అతను ఒక రాజకీయ నాయకుడు, పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి అతను గౌరవిస్తున్నాము. కానీ మీడియా వాళ్ళని అందరినీ చాలా కించపరిచేటట్టు మాట్లాడాడు, తోలనాడాడు. కాబట్టి అతను మాకు సారీ చెప్పాలి
అని వాళ్ళు పట్టుకు కూర్చున్నాడు. అలాగే విజయసాయిరెడ్డి చేత డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ప్రజా సంఘాలు కూడా ఎలుగెత్తి చాటుతూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో శాంతిది తప్పుంది, మదన్మోహన్ది తప్పుంది, విజయసాయిరెడ్డి హస్తం ఉంది, ఈ సుభాష్ రెడ్డి హస్తం ఉంది. నాకు తెలిసి ఈ నలుగురిని బొక్కలు వేస్తారు. సో ఇది పెద్ద కన్ఫ్యూషను. దీని మీద మీడియాస్ అన్నీ చర్చించుకుంటున్నాయి, జనాలంతా చర్చించుకుంటున్నారు. సో చాలా దురదృష్టకరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది దీని మీద. తర్వాత విజయసాయిరెడ్డి ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ మనుషులు ఉంటారు. తర్వాత ఇటువైపు ఛానల్స్ ఉంటాయి, వీళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు. మొత్తానికి ఈ శాంతి అనేటటువంటి ఒక మహిళ 2 పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఉంటుండో కూడా గందరగోళం సృష్టించింది. సో అటువంటి ఇది పబ్లిక్కి తెలియాలి. దీని మీద ప్రభుత్వం కూడా తొందరగా యాక్షన్ తీసుకుని, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని, సో ఈ సమస్యకు ఒక కొలికి తీసుకొస్తే బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి, శాంతి కలిసి దేవాదాయ శాఖలో అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు, అవకతవకలు జరిగాయి అంటే వీటిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చి ఇంతవరకు ఓకే. కాకపోతే శాంతి అనే అమ్మాయి ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఎవరితో బిడ్డను కంది అనేది ఆమె పర్సనల్ కదా, వీటి గురించి చర్చ అవసరం అంటారా సార్? పర్సనల్ అంటే పర్సనలే. భర్త ఉంటుండగా మరొక ఆయనతో వెళ్ళటం అది సమాజం ఒప్పుకుంటుందా? నైతికంగా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి జరుగుతూ ఉంది. సో లోపల మనకు తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటన్నిటికీ బాధ్యులం కావు. ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి మరి దాని గురించి మాట్లాడుకుంటారు. దాని గురించి మాట్లాడుకునేటప్పుడు విడాకులు తీసుకోలేదు, విడాకులు తీసుకున్నదని ఈవిడంటుంది, విడాకులు తీసుకోలేదని అతను అంటున్నాడు. నేనేమో విడాకులు తీసుకున్నాను, గిరిజన సాంప్రదాయం ప్రకారం నేను ఎస్టీ కాబట్టి నేను విడాకులు తీసుకున్నాను, ఏదో నోటు మీద రాసుకున్నా, సంతకాలు పెట్టుకున్నాను ఈవిడంటుంది. సో అది చట్ట ప్రకారం చల్లదు. విడాకులు అనేది కోర్టు ద్వారా చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమం, ఆ విధంగా జరగలేదు. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు ఇప్పుడు చెప్పేదేంటి? వాడికేమో నాకు మగబిడ్డ పుట్టాడు, ఆడికి ఇచ్చేసాను అని చెప్తా ఉంది. అరే ఇదేంటిది? నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని మరి వాడు అంటున్నావు. కాసేపు నేను సహజీవనం చేశాను సుభాష్ రెడ్డితో అని అంటున్నావు. అసలు సుభాష్ రెడ్డితో పడుకున్నావా? విజయసాయి రెడ్డితో పడుకున్నావా? ఆ పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు? తర్వాత నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలివి, కోట్లు పెట్టి ఒక విల్లా కొనుక్కున్నావు. సో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది. సో తొందరగా పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఇంటర్ఫేర్ అయ్యి దీన్ని తొందరగా తేల్చకపోతే ఈ టాపిక్కే మనం ప్రతిరోజు మాట్లాడాల్సి వస్తుంది ఛానల్లో. ఎన్నిసార్లు నేను మాట్లాడుతున్నాం ఈ టాపిక్? ఇదేమన్నా మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతున్నావా? కాబట్టి దీనికి ఎంత వీలైనంత చట్టపరంగా చూస్తే పోలీసులు ఇంటర్ఫైర్ ఆవిడని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ప్రభుత్వం కూడా ఎంటర్ అయ్యి ఈ సమస్యని ఒక పరిష్కారం తీసుకొస్తే